నమస్తే అండి, నా పేరు రవితేజ. నేను జీరోమెక్స్ కంపెనీలో ఏబిఎం కింద పనిచేస్తున్నాం. సో ఇక్కడ మనకి వచ్చే గారి చైన్లో వచ్చామండి. సో ఈయన మొక్కజొన్న ఈ సంవత్సరం వేసాడు మన కంపెనీ జీరోమెక్స్ 305. సో ఆయన భాషల్లో ఆయన ఏమనుకుంటున్నారో దాని ఒక లక్షణాల గుణాలు విందాం మనం. చెప్పండి సార్, మీ పేరు? బిచ్చయ్య. వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? ఇప్పుడు 20 ఏళ్ళ కానీ చేయబట్టి, కానీ మీ మొక్కజొన్న విత్తనాలు పెట్టినా ఈ సంవత్సరమే బాగున్నది. ఎన్నో మంచిగా ఉన్నది, బెండు సన్నంగా ఉన్నది, ఇత్తులు లైన్ ఎక్కువ ఉన్నాయి, వజన్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది బాగుంటుంది, మంచిగా కొడుతున్నది నాకైతే. మళ్ళీ వచ్చే సంవత్సరం వేస్తారా? ఎప్పటికి వేస్తా అంటున్నాడు. ఎప్పటికి వేస్తారు? సో నా పక్క పిల్లగాడు కూడా వేస్తున్నాడు. ఎప్పటికి వేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే కండలన్నీ సమానంగా ఉన్నాయండి. చిన్న కండి అనేది ఎక్కడా లేదు. ఇవి దగ్గర దగ్గర మనం 5x5 కట్ చేసాము. కట్ చేస్తే కంకులన్నీ సమానంగా ఉన్నాయి మనకి. ఇక్కడ మనం 5x5లో షెల్లింగ్ పర్సెంట్ చేసామండి. ఇక్కడ మనం చూసుకుంటే బెండు అనేది సన్నంగా ఉంది. సో మనకి బెండు సన్నంగా ఉండడం వల్ల లాభం ఏంటంటే గింజలు బరువు ఎక్కువ వచ్చి మనకి అధిక దిగుబడి వస్తుంది. సో మీరు ఇక్కడ గింజలు కూడా చూసుకోవచ్చు. సో గింజలు కూడా చూస్తే మనకి ఎక్కువగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి. బెండు చూసుకుంటే మనం సన్నంగా ఉంది. సో దీనివల్ల మనకి లాభం ఏంటంటే దిగుబడి అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో నేను ఒక రైతుగా ఇతర రైతులకు ఏం చెప్తున్నానంటే జీరోమెక్స్ కంపెనీ వారి GX305 అనే విత్తనం వాడండి, అధిక దిగుబడి పొందండి, అందరూ సంతోషంగా ఉండండి.